హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఈజీగా మామిడికాయ పప్పు ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియో అయితే లేట్ చేయకుండా చూసేయండి. ముందుగా మనము పప్పు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో మనము ఒక చిన్న సైజు మామిడికాయ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. పైన పొట్టంతా తీసేయాలి. ఇది కొంచెం లోపల పండినట్లుంది. తర్వాత అందులో కొంచెము పసుపు, ఉప్పు, అలాగే మీ టేస్ట్కి సరిపడినంత కారం. ఇక్కడ మీరు పప్పుకి సరిపడే అంత క్వాంటిటీలో ఉన్న అటువంటి మామిడికాయ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో తాలింపు గింజలను వేసుకోవాలి. తర్వాత అందులోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసి పోపంతా వేగిన తర్వాత మనం ముందుగానే కలిపెట్టిన పప్పును కూడా యాడ్ చేసుకొని తిప్పుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.